దానికి రాళ్ళు పెట్టుకుంటా వేసుకున్నాడు మా అన్న పెట్టుకున్నాడే అంటాం ఎంచుకుంటే పంచుకున్నట్టు అయినరా అని 16 వంకాయలు తీసుకొచ్చింది ఇంత భారీ చేతిలో పెట్టిండవ్వ ఇక గిట్లనే తానం చేసి రాపమ్మని ఆయన తానం చేసుకోవడానికి గంగకేయుడు ఇక ఆయిరక్క ఏం చేసింది 4 పచ్చలు కూడా పోసింది తోకలు అట్లే ఉంచి అలా మంచిగా మన నువ్విత్తుల పొడి పోసింది మంచిగా దగ్గరకు కొట్టింది ఆ మెంతి పొడి పోసింది ఆవ పొడి పోసింది మంచిగా బర్రె నెయ్యిన బగార కొట్టిందిలా ఆవు నెయ్యిన దూర ఎంచింది వంకాయలు గుమ్మ 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 వాసన వస్తుంది వాయించారు వాడకట్టోళ్ళందరూ ముక్కుశీలి వల్ల ఆవిడ చూస్తూ ఎందుకే ఆహ్లాదంత కమ్మలు కొంతమంది అయితే అవ్వతాడు దర్వాజా పుల్ల పెట్టిరట కొంతమంది అయితే బోల మీద మూత అంటే ఒక్కొక్కరు అడుగుతారు నీ బాంచరు ఏం తీసుకుంటారో చిన్నప్పుడు కానీ అమూర్తం ఉన్నట్టు ఉంటది ఒక్కొక్కరు అడుగుతారు ఎట్లుంటారు ఈత గుత్తి వంకాయ కూర అండిందిలా అది తుకపెక్క ఉడుకుతుంది ఉడికిందో లేదో అని ఇట్లా తోకలు పట్టి గిట్లేసిందట కంటే ఏమైంది అందకంటిందా రసగుల్ల వేయనట్టు వేయిందో లోపలికి ఉడికిందా లేదా నొడిదిన్నది కారం ఉన్నదా లేదా నొడిదిన్నది ఉప్పు ఉన్నదా లేదా నొడిదిన్నది మసాలా కలిసిందా లేదా నొడిదిన్నది అట్లా 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 17 వంకాయలు తినట్టున్నా ఇక అక్కడ చేసుకున్న భర్త ఏమంటాడు బిత్తి ఎక్కడ కొనుక్కోయిందో అది మిక్కిలో ఉడకలేదో అది మిక్కిలో అది మిక్కిలో ఉడకలేదో సగము అంకాయ కూర తిన్నది కడుక్కుంటా ఇంటికి వచ్చిండు కష్టమైనది ఈత కాలు కడుక్కుండు ఈత మీద ముక్కుడు పెట్టింది ఈత పల్లె పెట్టింది కొట్టుకుంటా 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 ఏంటిదే కొట్టేది కొడుక కొట్టుకుంటా 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 పొరవేసుకునే మీద ఒక్క వంకాయ పెట్టింది పటాకం పదార్థి ఎత్తి ఒక్కటే ఉందేమే అని మనిషివేనా మొగమూట కొడుకుండా చూస్తాడా మనిషి మరే ఉన్నావు మొగమూట కొడుకుండా చూస్తాడా అసలు చూడద్దు ఉడికిందో లేదో నోడి తిన్నా కారం ఉందో లేదో నోడి తిన్నా ఉప్పు ఉందో లేదో నోడి తిన్నా మసాలా ఉందో లేదో నేడు తిన్నా 15 వంకాయలు తిన్నా ఇంకా ఏ కడుపు రమ్మని 15 ఎట్లా తిన్నా గిట్లే తిన్నాను అయితే మొగలు కడుపులో గోవిందారి గిసంటి కూర అటువంటి కొడుకులకు పోకుండా పెట్టున్నాడు సత్యవర్మ మహారాజు ఇస్తారు చెప్తున్నాడు అల్లి వంటలు వడ్డిస్తున్నది కొడుకు పరిభూషణుడు లీల గిరాసలు పెడుతున్నాడే తల్లి భోజనం వేయవాలి అది పెట్టి బాబు బాబు ఆయన శంకరయ్య పోయి నువ్వు ఎందుకు ఈయనే ఉంటావు ఈయనే తింటావు ఈయనే అంటావు తల్లి పార్వతి కూడా ఇవారికి అంటరాదు ఇట్లా అంటరాదు అంటలేదు తినలేవారు మన మమ్మీ కూర టేస్ట్ మంచిగా ఉండే ఇక్కడనే ఉంటావు ఎంత కమ్మ ఉన్నాయో బాబు దర్వాజా పడ్డది గిట్లది గిట్ల తిన్నాకుంటావు అయ్యో గిట్ల కావా మరి నాగండాన్ని మీరు కూడా తగిర్రా కొడుకు కొడుకులకు మేము ఇన్నే ఉంటేదో డాడీ మామ కూడా అంటే డాడీ అంటుర్రు ఈయనే తింటావు ఈయనే అంటావు పో మాట తల్లి అనకున్నా బాగుండేది ఏమని అందుకే ఆలోచన లేని మాట ఎటువంటిది అంటే గురి చూడకుండా వదిలిన బాణం లాంటిదాట కడుపు నిండా భోజనం వేసి బంగారు కుర్చీల మీద ఆసీనులయ్యిండ్రు రంగతోటి పోసిన రామగిరి పోకల పుక్కిటి
ఎందు ధరించుకొని వాళ్ళు ఆకులు విడియములు వింటుంటుంటే స్వామి నీకు ఇంకేం కావాలో కోరుకోమన్నదాట ఒక్క మాట అనుకున్న బాగుంది నాకేదెందుకు బిడ్డ 3 వరాలు అడుగుతా 3 వరాలు అడుగుతా 3 వరాలేవి కన్నా 3 వరాలు కోరుకోవయ్యా ఓ పెద్దలారా ఏం కోరుకోవాలి ఏదన్నా కోరుకో బిడ్డ 300 వరాలు కోరుకోవయ్య తంగవయ్యా దానికి ఇస్తారంటున్నావు బిడ్డ 300 వరాలు ఉన్న మీద పెట్టుకోనా నేను 3 తప్ప ఏం కోరుకోను బిడ్డ కానీ అవసరం వచ్చినప్పుడు కోరుకుంటా చెప్పిండు ఇల్లుంటే తింటాం ఉంటాం అంట నీళ్ళతో పడది ఏడ పుట్టించున్నది నాడే చచ్చరాక నాకు నిద్ర పడ్డది బిడ్డ అని కొడుకున తోలుకోని వెనక కుమర్రెండు శంకరుండు రామ 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 ఆడుకున్న కొడుకు మీరు వెళ్ళిపోమన్నాడు విడిది సంగమారు బౌదాచినాడు 300 వరాలు ఇస్తాంటివి వ్యక్తిత్వం నేను చూస్తాను ఎరభక్తి ఎంతనో నీ పురభక్తి ఎంతనో సంగమ ఏనుకు మరి అడిగేది సంగమ మూడు వరాలు కోరుతానంటివి 300 వరాలు ఇస్తానంటివి 3 వరాలు ఇచ్చిన ముట్టిని తీసుకోవయ్యా ఇచ్చినట్టేనా ఏం తీసుకోవాలి వరాల ముత్యాల ఈ రాజ్యం కావాలన్నా దేశం కావాలని సర్పంచ్ మా వాళ్ళే ఏదన్నా కోరుకోండి స్వామి అరే నీకేమైంది నీకు చెప్ప సాత కదా ఈ ముచ్చడం మా పోరు దగ్గర ఇంత మంచి నాయనమ్మ ఉన్నావు బహుపట్టిందని పత్తి ఊసినట్టు ఎత్తి నడిచింది
నువ్వు తూర్పు దేశం వచ్చి పచ్చర ఊకుడు పడి నేను ఎత్తిరి పచ్చరే వేస్తాను ఈ ముచ్చటకు దగ్గర కొమ్మటవు గీసిన ముచ్చటకు నువ్వు ఎట్లా వచ్చింది ఆయన అమ్మ స్వామి ఏది కోరుకున్నా కానీ కావాలనుకుంటా లేదనుకుంటా తీసుకొచ్చి నీ చేతి లోపల పెట్టామయ్యా తప్పకుండా అని తప్పలేము పలికి వంకలేము కల లోపల కూడా అబద్ధం ఆడలేమయ్యా అని తప్పవు అవునయ్యా పలికి పంపవు కరడైన వద్దవాడు అవును స్వామి శివుడేశం అయినది నాకు పిల్లవైనది ఎంత వాళ్ళ చేతులు ఉంటేనే ఆగుతాయి ఏది కాదు మన చేతులు ఉంటుంటాయి పూడిదే తప్ప నా దగ్గర పైసలు ఉంటాయి అది కట్టించారు అందుకని సంగమయ్య ఎవరికి రాడు 300 రోజులు పోకుండి తినవయ్య కొడుకులతో సహా నీకు భోజనం పెట్టిస్తానన్నది నేను రాజ్యం అడిగిన ఇప్పుడే పట్ట అభిషేకం చేస్తుంది ఇది తనువులు అడిగిన ప్రాణం తీసుకోమంటది ఇది మందిల చగమండి ఏం కోరుకుందు అయినా అత్తగంది పట్టపోతే నా పేరు శంకరుణ్ణి కాదు అని తప్ప పలికి వంక కల లోపల కూడా అబద్ధం ఆడ వెనక కేసినాడు ముందు లేదు అన్న మాట నీ నోటికి రాదు కాదు అదేమి రాదు ఏం కోరుకోవాలి ఎట్లా నాకిప్పుడు దొరికింది దోసకాయ తొడలోని చిక్కింది చిక్కముల పిట్టవలే అన్నదమ్ముల కన్న కొడుకుల కన్న తల్లి కన్న తండ్రి కన్న మిన్న చేసుకున్న పక్కనే నాట అదే కురాల చవినుంటే పోయే కురం పాలకిత్తది నాలుగింటుంటే పోయి లజ్జకిత్తది ఎక్కదక్క పోరగలు ఉంటే సాదుకొని వారెత్తది అన్నీ పొత్తిత్తది అన్నీ దారనిత్తది కానీ భర్తను పొత్తిగలాడిది భర్తను పొత్తియది భర్తను దారనియది నా బిడ్డ రాయ కన్న బిడ్డ నా బిడ్డ తిరుపతి తీరంగా పోతున్న బిడ్డానికి ఏం కావాల బిడ్డ అని నేను అడిగితే నా బిడ్డ ఏం కోరుకున్నది నా కింద సేవకునిగా పరిగెత్తడానికి ఒక సత్య సందుని అని తప్పను అన్ని పదికి పంపను అన్ని పట్టుక రమ్మని నా బిడ్డ నన్ను కోరింది ఏంటి అడగల బంగారం అడగలేదు నా బిడ్డ కింద సేవకుని చేస్తానికి సేవ పనులు చేసడానికి నీ పట్టణంల దారిస్తే నా బిడ్డ భర్తలు దానం ఇయ్యది అది ఎట్లయినా ఇయ్యంటది ఎట్లయినా ఓడిపోయినట్టే కుక్కలు లోపల కట్టే మీరు లోపల ఉంటున్నారు గులగుల పెట్టకుండా మీ కొర కాదు నా కొర కాదు మీ కొరనే చెప్తున్న బిడ్డ పైసలు చొల్లించుకుంటున్నారు కుక్కాడి కొరకలేని నేను మీ దగ్గర ఎట్లుంటది సీరు నవీనుడు వేల పొలాన్ని ఎత్తుకోమంటే ఎట్టే ఉండవు ఇంత మాట వరకు దేవుడు
నేను పోతా ఇస్తావా అయ్యో ఇస్తావా అయ్యో మొగలి సాధిస్తున్నాను దాని ఎక్కువ పోవడానికి తల్లి సత్యవాదికమ్మా బ్రాహ్మణయ్యవతి ఓ బిడ్డ నీ భర్తను దానమీయమని ఏనాడు అడిగిండో కనతల్లి సత్యవాదికి గుండెలకు వెళ్ళు అంటున్నాయా గుండెలకు వెళ్ళు అన్నయ్యవ్వా కార్యాలు మొదలుపట్టే సత్యవతికి నల్లగుండె వలిగి 4 భాగాలు ఏనాడు అవుతున్నో వాడబట్టేమో దేవుడా వాడబట్టేమో దేవుడా శంభుదేవా శంభుదేవా భర్త బయటికి వచ్చింది నాలో ప్రాణేశ్వర నేను ఏమంటే పార్వతంది వచ్చిన జంగమయ్య వచ్చిండు నాదా జంగమయ్య ఏమన్నాడు నాదా ఇంటి అడగలేదు బంగారం అడగలేదు 1000 సిగవంతం అడగలేదు రాజ్యం అడగలేదు తేజం అడగలేదు నాదా నిన్ను దానం అడుగుతున్నాడయ్యా ఇచ్చిన వస్తువులు మళ్ళీ తీసుకుడు వేరు జోల ముఖ్యమైతే చేతుల బియ్యం పట్టుకొని జోలలు ఇడిచి పెడతాము తండ్రి జోలలు ఇడిచి పెట్టిన బియ్యాన్ని మళ్ళీ ఎనగమారి చూడము నిన్ను దానం అడిగిండు తండ్రి నిన్ను నేను ఇంతగాని ఎనగమారి చూడరాదయ్యా ఇచ్చే వస్తువు కానీ అది పట్టనే గాని అది బియ్యమే గాని అన్నమే కాని దానం పెట్టినప్పుడు మళ్ళీ అడగకూడదమ్మా నిన్ను దానాలిచ్చి పట్టుకొని పట్టుకొని
సత్యవాణి సత్యవాణి సర్వగంగులాలు కట్టుకొని నాదా